కార్మికులపై జరుగుతున్న దాడులు అందరిది ఏంటి ప్రాబ్లం ఏంటి కొంతమంది మొబైల్ షాప్ వాళ్ళు వచ్చి మనకి ఉన్న హోల్సేల్ షాప్ వాళ్ళకి ట్రోసర్ పెడతారు, వచ్చి గొడవ పెడతారు. ఫస్ట్ అంటే 1 year ముందు మీరు రిపేర్ చేయకూడదు ఎలాంటి ఆర్గ్యుమెంట్ తీసుకొని మన షాప్ దగ్గర వచ్చారు. 150 మంది వచ్చి గొడవ పెట్టారు. అక్కడ షాప్లో అందరూ కూర్చొని కరోడ్కి కొట్టారు. ఆ వీడియో కూడా నా సార్కి సబ్మిట్ చేసిన పోలీస్ స్టేషన్ కూడా 1 year ముందు కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి అందరికీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాజీనామా చేస్తారంటే మన ఇప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళను, మన జోలికి మనం చూసుకుంటాం, వాళ్ళ జోలికి వాళ్ళు చూసుకుంటాం, వాళ్ళ వ్యాపారం చేస్తారు. సరే ద్వారా రాజీనామా ఇచ్చి సంతకం పెట్టి అందరూ పని ఇప్పుడు 2 నెలల నుంచి మళ్ళీ రిపీట్ ప్రాబ్లం, మీరు రిపేర్ చేయకూడదు, మళ్ళీ షాప్లో వచ్చి స్టిక్కర్ అంటించడం, ఏదైనా రిపేర్ చేసి ఉంటే 10,000 కట్టండి, తర్వాత షాప్ ఓపెన్ చేయండి, ఎలాంటి డిమాండ్లు, లేకపోతే మాకు వర్కర్స్కి కొట్టడం, షాప్లో వచ్చి గొడవ పెట్టడం, లేకపోతే షాపులో వచ్చి 4 షాప్ గుమ్మ ఎదురుగా కూర్చొని కస్టమర్కి లోపల రావడం ఇవ్వడం, లోపల ఏం లేదు వెళ్ళిపోండి, ఎలాంటి చాలా రచ్ గొడవలు. మనం ఇంటే వ్యాపారం చేసేవాళ్ళు సార్, మనకు గొడవ పెట్టేవాళ్ళు మనం అసలు తట్టుకోలేము సార్. అది ప్రాబ్లం దగ్గర ఈ 1 year నుంచి ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్గా ఆప్షన్ లేకుండా నేను కలెక్టర్ గారి దగ్గర వచ్చాం, ఎస్పీ గారి దగ్గర కూడా లెటర్ ఇస్తాం సార్, మీరు అందరూ సాయం చేయండి సార్, మనం వ్యాపారం చేయలేం. ఇప్పుడు చాలా ట్రోసర్ ఓవర్గా పెడుతున్నారు అందరూ. మనం దాడి చేసి కొంతమంది మొబైల్ షాప్ వాళ్ళు ఉన్నారు, ఆ పేరు కూడా సార్ లెటర్ పైన అన్నీ రాసి ఇచ్చాం. అది మీకు కూడా అందరికీ ఇస్తాం ఎవరెవరు ఉన్నారు. ఈ మ్యాక్సిమం ఎక్కువ మంది 7 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం క్లైమేట్ ఫాడ్ చేస్తారు, అందరికీ రచ్ కొట్టి అందరికీ తీసుకొచ్చేస్తారు. చేసేవాళ్ళు 7 మందే ఉన్నారు, అందరూ ఇంకా కాదు, అందరూ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ 7 మంది వాళ్ళు అందరూ డిస్టర్బ్ అయిపోతాం, మా హోల్సేల్ వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతాం. అది వ్యాపారం చేయలేం పరిస్థితిలో ఉన్నాం. అది మనతో గొడవ మనకి రాదు, మనం వ్యాపారం చేయడానికి వచ్చాం, అక్కడ గొడవ పెట్టడానికి రాలేదు. కానీ మనకి ఇప్పుడు భారతదేశంలో మనం ఈ ప్రాంతం వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు, అలాంటి ప్రాంతంలో కూడా మనకి ఎంత ట్రోసర్ పెడితే సార్ మనకి ఎవరు సాయం చేస్తారో ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర వెళ్తా లెటర్ ఇస్తాం.